హలో నమస్తే. ఐఏఎస్ ఆఫీసర్ని పంపండి మహాప్రభు అని ఈనాడులో ఒక కథనం రాశారు ఈరోజు. ఐఏఎస్ అధికారులని పంపండి మహాప్రభు అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పదే పదిగా ఐఏఎస్ ఆఫీసర్లు పంపించండి ఉత్తరాలు రాస్తున్నారంట. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లని పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి వాళ్ళ అధికారులు అని చెప్పి ఊరికి సంతకం పెట్టిపోండి, మీకు పోస్టింగ్ లేదు, డిప్యుటేషన్ లేదు, ఏమి లేదు, ట్రాన్స్ఫర్ లేవు, ఏమి లేవు, అసలు మీరు మాకు పనికిరారు అన్నట్టుగా ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పక్కన కూర్చోబెట్టి కొత్తగా అధికారులను పంపించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించిద్దండి? కేంద్ర ప్రభుత్వం రైట్. అది ఈనాడులో వచ్చినటువంటి కథనం ఏంటంటే, ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభు, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వినతులు, అధికారుల కొరత ఉందని 2 సార్లు లేఖ రాసిన స్వయాన ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఉత్తరం రాశారట. 2 సార్లు రాశారంట ఇప్పటికి ఐఏఎస్ ఆఫీసర్లు పంపించండి అని. మరి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లో డిప్యుటేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు, పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అడగరా? మిగతా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేసామని అడగరా? వాళ్ళ ఊరికి ఖాళీగా కూర్చోబెట్టాను సార్, వైఎస్ఆర్సీపీ అధికారులు, అందుకని వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టాము, వాళ్ళు వద్దు మాకు, వేరే వాళ్ళని ఇవ్వండి అని అడుగుతారేంటి? వాళ్ళు ఒప్పుకుంటారు కేంద్ర ప్రభుత్వం? అయినా స్పందించిన కేంద్రం 239 మంది ఉన్నతాధికారులు అవసరం, ఉన్నది 191 మంది అనంట. మొత్తం ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది 239 మంది ఐఏఎస్ అధికారులు అవసరమైతే ఇప్పుడు ఉంది 191. ఆ 191లో ఉన్న వాళ్ళు కొంతమందిని రాజకీయ కక్షతోటి పక్కన పెట్టారు. అశ్వినీల్ కుమార్, సంజీవ్ కుమార్ ఎవరు లాంటి వాళ్ళు ఒక 5గురిని జగన్ మనుషులు అని చెప్పేసి పక్కన పెట్టారు కదా. వాళ్ళని వదిలేసి కేంద్రానికి ఐఏఎస్ ఆఫీసర్ని పంపించండి అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ప్రకారం పంపిస్తారు కదా వాళ్ళు. అంటే నాకు అర్థమైంది అంతవరకు. ఓకే, ఇదేంటంటే న్యూస్ ఏంటంటే, మాకు అఖిల భారత సర్వీస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది, డిప్యుటేషన్పై కొందరు అధికారులని పంపించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్న కేంద్రం స్పందించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా 2 సార్లు లేఖ రాసినా పట్టించుకోలేదు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి అధికారులు డిప్యుటేషన్కి అనుమతి పొందడంతో ఉన్నత రాష్ట్ర అధికారులు వైఫల్యం కూడా దీనికి ముఖ్య కారణం. కేంద్రంతో సంప్రదింపులు జరిపి అధికారులు డిప్యుటేషన్కి అనుమతి పొందడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల వైఫల్యం కూడా దీనికి కారణమని ఈనాడు రాశారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరండి? ఇప్పుడు ఎవరండి ప్రభుత్వంలో ఉంది? మీ వైఫల్యం అని చెప్పి మీ ఈనాడు పేపరే చెప్తుంది అది. ఓకే, 10 మందిని పంపాలంటూ 4 ఐఏఎస్, 3 ఐపీఎస్, 4 ఐఆర్ఎస్ సహా మొత్తం 10 మంది అధికారులను రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 నవంబర్ 4న ప్రధానికి లేఖ రాశారు. డైరెక్ట్గా ప్రధానికే లేఖ రాశారట. కేంద్రం స్పందించకపోవడంతో డిసెంబర్ 25న మరో లేఖ రాశారు. డిసెంబర్ 25 ఇంకొకసారి లేఖ రాశారు, క్రిస్మస్ రోజు. మా రాష్ట్రాన్ని నిపుణులైన మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తుంది, ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళని రాజకీయ కక్షలతోటి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని పంపించండి అని అంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా అని నా ఉద్దేశం. ఓకే, మరీ ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ అధికారుల కొరత ఎక్కువ ఉంది, మాకు అనుభవం కలిగిన సీనియర్ లెవెల్ అధికారులు అత్యవసరమని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసి కూడా 5 వారాలు గడిచిపోయింది. కేంద్రాన్ని ఒప్పించి విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజ్ అయినా తెచ్చుకోగలిగాం, కానీ ఏమిచ్చారండి విశాఖ ఉక్కుకి భారీ ప్యాకేజీ? ఈనాడు వాళ్ళు రాయటమే కానీ ఏం తెచ్చారు? 11,000 కోట్ల రూపాయలు. దాంట్లో అప్పిస్తామన్నారు, వాటిని ఈక్విటీ షేర్స్గా మారుస్తా ఉన్నారు. అది కూడా కేవలం అప్పు తీర్చడానికే ఇస్తామన్నారు. ఉన్న 25,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 11,000 కోట్లు ఇస్తామన్నారు. దాంట్లో మన బడ్జెట్లో పెట్టింది 3,500 కోట్ల రూపాయలే. భారీ ప్యాకేజ్ తీసుకురాగలిగామంటే ఏం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి? చూడండి, మన బడ్జెట్లో ఎంత పెట్టారు? 3,500, 3,400 కోట్లు పెట్టారు. అంటే అనౌన్స్ చేయడం 11,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఓకే,
అని ఏదో వీళ్ళు రాసుకున్నారు. భారీ ప్యాకేజ్ అని తెచ్చుకోగలిగాం, కానీ రొటీన్గా జరిగిపోవాల్సిన అఖిల భారత సర్వీసుల అధికారుల్లో డిప్యుటేషన్ మాత్రం సాధించలేకపోతున్నాం. దీనికి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులదే బాధ్యత. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని కార్యాలయం కాబట్టి సీఎం లాంఛనంగా లేఖ రాస్తారే తప్ప తరచూ ఢిల్లీకి ఫోన్ చేసి అధికారులు ఎందుకు పంపడం లేదని ఫాలోఅప్ చేయలేరు. ఓరు నాయన, ముఖ్యమంత్రినే క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళారు ఈనాడు వ్యాపారాలు. ముఖ్యమంత్రిని తిడుతున్నారు వీళ్ళు ఏమైనా. దీనికి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బాధ్యత. నిర్ణయం తీసుకోవాలి ప్రధాన నిర్ణయం కార్యాలయం కాబట్టి సీఎం లాంఛనంగా లేఖలు రాస్తారే తప్ప ఫోన్ చేసి పంపడం లేదని ఫాలోఅప్ చేయరని చెప్పి ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. ఉన్నతాధికారులు అంటే ఏదో గవర్నమెంట్ అధికారులు అనుకున్న కాదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రికి టెండర్ పెట్టారు ఈనాడు పేపర్ వాళ్ళు. ఓకే, ఇంకొకటి పని జరిగేలా చూడాల్సింది ఇక్కడ ఉన్నతాధికారులు. వారిలో ఆ చొరవ కొరవడం వల్లే అధికారులు డిప్యుటేషన్కి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు అని రాశారు. అధికారులు తీవ్ర కొరత. ఆంధ్రప్రదేశ్కి నిర్దేశించిన కేంద్ర కేడరు స్ట్రెంగ్త్ ప్రకారం 239 మంది ఐఏఎస్ అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్కి వచ్చిన ఏవి రాజమౌళి, కృష్ణతేజలతో కలిసిన 191 మంది మాత్రమే ఉన్నారు. ఓకే, ఐపీఎస్ అధికారుల కొరత కూడా ఎక్కువగా ఉంది. వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్ శాఖలు వాటి అనుబంధ సంస్థల్లో సుమారు 10 నుంచి 13 మంది ఐఏఎస్ అఖిల భారత సర్వీసు అధికారులు అవసరం. ప్రస్తుతం 7 ఉన్నారు. వారిలో 4 పదవీ విరమణ చేశాక మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చి కొనసాగిస్తున్న వారు కూడా కావడం గమనార్హం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందనే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలపై కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, అధికారులే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జగన్ అధికారులు కానీ, ఎవరైనా సరే ఉన్న అధికారులకి మీరు జీతం ఇవ్వాలి కదా. వాళ్ళందరిని మీరు సస్పెన్షన్ పేరుతోటి వీళ్ళందరిని పక్కన పెట్టి ఉన్న వాళ్ళని మీరు వాడుకోకుండా రాజకీయ కక్షతో పక్కన పెట్టి ఈ ఏడుపంతా ఎందుకంటా నేను. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా గవర్నమెంట్, వాళ్ళని వాడుకోవచ్చు కదా. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ మీనాని ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న యువరాజుకు చేనేత, జౌలి శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏపీఐఏసి వీసీ ఎండి అభిషిక్త్ కిషోర్ పరిశ్రమల శాఖ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. జెన్కో ఎండి చక్రధర్ బాబుకు నెట్ క్యాప్ వీసీ ఎండిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కాటమనేని భాస్కర్ వార్డు సచివాలయ శాఖ ఐటీ ఆర్టీజీఎస్ చూస్తున్నారు. ఎంఎం నాయక్కు గిరిజన సాంఘిక సంక్షేమ బాధ్యతలు ఇచ్చారు. ఓకే, అధిక శాతం సివిల్ సర్వీస్ అధికారులు 2 అంతకు మించి శాఖల బాధ్యతలు ఉన్నాయి. ఓకే, అధికారుల కొరతతో పదవి విరమణ చేసిన అధికారులను కొనసాగించాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పదవి విరమణ చేశాక మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. ఓకే, 6 ఏళ్ల కింద పదవి విరమణ చేసిన రామశంకర్ నాయక్ను ఇటీవల మత్స్యశాఖ కమిషనర్గా నియమించారు. రైతు సాధికారిక సంస్థ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, సిఇఓ రామారావు కూడా విశ్రాంతి అధికారులే. ఓకే, అంతా సిద్ధంగా ఉన్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న అసోం మేఘాలయ కేటర్కి చెందిన 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వి శివప్రసాద్ గంజాలను రాష్ట్రానికి డిప్యుటేషన్ పంపాలని గత ఏడాది నవంబర్ 18 కేంద్రానికి సిఎస్ లేఖ రాశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిరభ్యంతరం పత్రం కూడా జారీ చేశాయి. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళిన జాబితాలోనూ ఆయన పేరుంది, కానీ కేంద్ర నిర్ణయం తీసుకోవడం లేదు. ఇదో ఉదాహరణ మాత్రమే. గత నవంబర్లో అంటే వీళ్ళెవరో అధికారులు కావాలని చెప్పేసి వీళ్ళు అక్కడెవరో అసోం మేఘాలయలో ఒక వి శివప్రసాద్ అంటే ఆ పేరుని బట్టి చూస్తే మన తెలుగు వాళ్ళలాగానే ఉన్నారు. ఆయన కావాలని వీళ్ళు లేఖ రాశారట. వాళ్ళు పంపించలేదన్న. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆ శివప్రసాద్ని తీసుకురావడానికి చేసినట్టుంది ఇదంతా. ఫైనల్గా కంక్లూజన్
కంక్లూజన్ ఏంటంటే అధికారులను పంపించండి ఎంతమంది అంటే చివరికి వీళ్ళకి ఎవరో శివప్రసాద్ కావాలని కోరుకున్నట్టున్నారు అక్కడ. ఆయన పంపించట్లేదని చెప్పి వీళ్ళ బాధలాగా అనిపిస్తుంది. ఓకే, సరే ఏదైనా సరే ఉన్న వాళ్ళని తీసేసి లేని వాళ్ళని ఇవ్వండి అని అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారనేది నా ఉద్దేశం. సరే ఇవ్వచ్చేమో, ఓకే, బట్ త్వరగా ఇవ్వాలని కోరుకుందాం. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జరగాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి కదా. థ్యాంక్ యూ.